Hello students, welcome to my channel chemistry.das. ఈరోజు ఈ వీడియోలో షెల్స్ మరియు సబ్షెల్స్ గురించి నేర్చుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్, దోస్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే, షెల్స్ అండ్ సబ్షెల్స్. సో ఈ షెల్స్ సబ్షెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఆటంలో ఉంటాయి. సో ఒక ఆటం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు కంప్లీట్గా దానిలో ఉన్నటువంటి సబాటమిక్ పార్టికల్స్ కావచ్చు, లేకపోతే దానిలో ఉన్నటువంటి ఈ షెల్స్, సబ్ షెల్స్, ఇంకా ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటి గురించి తెలుసుకున్నప్పుడే మనకు ఆటం గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఆటం గురించి కంప్లీట్ పిక్చర్ అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు షెల్స్ గురించి తీసుకుందాం. ఈ షెల్స్ గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే ఫస్ట్ ఆయన పేరు నీల్స్ బోర్ అనమాట. సో నీల్స్ బోర్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, సో దిస్ ఈజ్ ద న్యూక్లియస్ అనుకుందాం. జనరల్గా న్యూక్లియస్కి, ఆటంలో ఉన్న న్యూక్లియస్కి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే పాజిటివ్ ఛార్జ్. తర్వాత ఈ న్యూక్లియస్కి చుట్టూ, ఓకే, దిస్ ఈజ్ వన్ షెల్ అండ్ దిస్ ఈజ్ ద అనదర్ షెల్ అండ్ ఇట్ ఈజ్ ద అనదర్ షెల్ అండ్ ఇట్ ఈజ్ ద అనదర్ షెల్. ఓకే, ఇట్లాగా ఆటంలో న్యూక్లియస్ చుట్టూ కూడా ఏంటంటే కొన్ని సర్క్యులర్ షేప్డ్ ఉన్నటువంటివి ఉంటాయి, పాత్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే షెల్స్ అంటారు. దీని షెల్ గురించి ఎట్లా చెప్పొచ్చు అంటే, ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇది న్యూక్లియస్ కదా, ఈ న్యూక్లియస్ చుట్టూ కూడా ఏం తిరుగుతాయి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ రివాల్వ్ అవుతాయి అంటే ఒక సర్టన్ పాత్స్లో రివాల్వ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, సోలార్ సిస్టమ్ తీసుకున్నప్పుడు సోలార్ సిస్టంలో సూర్యుని చుట్టూ ఎలాగ ప్లానెట్స్ ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఎలాగ రివాల్వ్ అవుతూ ఉంటాయో, అలాగే ఎలక్ట్రాన్స్ కూడా ఏంటంటే ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ ఏం చేస్తాయి అంటే రివాల్వ్ అవుతూ ఉంటాయి ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్. దాన్ని ఏమంటారంటే ఆర్బిట్ ఆర్ షెల్ అంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని మనం ఆర్బిట్ అనొచ్చు, ఆర్బిట్ ఆర్ షెల్ కూడా అనుకోవచ్చు. షెల్ అయినా సరే, ఆర్బిట్ అయినా సరే, నేమ్ ఒకటే, ఆర్బిట్ ఆర్ షెల్. ఓకేనా? ఇప్పుడు అయితే వీటికి కొన్ని నంబరింగ్ ఇచ్చారన్నమాట. n=1, ఇది ఫస్ట్ షెల్ కదా, ఇది ఫస్ట్ షెల్. ఇదేంటిది, ఇది సెకండ్ షెల్. నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఈజీగా ఉంటుంది. n=2, n=3, n=4. ఓన్లీ 4 షెల్సా అంటే 4 షెల్ కాదు, ఇంకా ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ 4 షెల్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ 4 షెల్స్ ఉన్నాయి. n=1, n=2, n=3, n=4. వేరే n=, ఏంటి n అంటే ఏంటంటే n ఈజ్ ద ఇంటిజర్, ఇట్ ఈస్ ద షెల్ నంబర్. ఏంటిది? షెల్ నంబర్. షెల్ నంబర్. మరి n=1 ఉన్నప్పుడు దానికి ఒక పేరు పెట్టారు. n=1 అంటే ఈ షెల్కి ఏమి నేమ్ ఇచ్చారంటే దానికి కే షెల్ అన్నారు. దీన్ని ఏమన్నారు? ఫస్ట్ షెల్ని ఏమన్నారంటే కే షెల్. సెకండ్ షెల్కి ఇంకొక పేరు పెట్టారు, దాని పేరు ఏంటంటే ఎల్ షెల్. థర్డ్ షెల్కి ఏం పేరు పెట్టారంటే n=3 ఉంటే దానికి ఎం షెల్ అన్నారు, ఎం షెల్. అండ్ n=4 ఉంటే దానికి ఎన్ షెల్ అన్నారు. ఓకేనా? ఇంకా మనకి ఇంకా n=5, n=6 తీసుకుంటే ఇంకా అట్లా KLMNO లైక్ దట్ అట్లా తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఓకే, సో ఇవి షెల్స్ అనమాట. ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి, అంటే వేర్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, ఎక్కడైతే ఏ పాత్రలు అయితే రివాల్వ్ అవుతున్నాయో ఆ పాత్రని ఏమంటారంటే ఆర్బిట్ కానీ షెల్ కానీ అంటారు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద షెల్. షెల్ ఎలా డినోట్ చేస్తారంటే n=1, n=2, n=3, n=4 అండ్ సో ఆన్. అదేవిధంగా n=1 అంటే ఏ షెల్, దాని పేరు ఏంటి? కే షెల్. n=2 అంటే ఎల్ షెల్, n=3 అంటే ఎం షెల్, n=4 అంటే ఎన్ షెల్ అన్నమాట. ఈ షెల్స్, సబ్ షెల్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎందుకంటే అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి టాపిక్లో కంపల్సరీగా ఏంటంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కంపల్సరీగా నేర్చుకోవాలి. అయితే ఇక్కడ షెల్సే కాకుండా ఇప్పుడు షెల్స్ ఏమేమి ఇక్కడ కింద మళ్ళీ రాస్తాను చూడండి. షెల్స్ ఏంటంటే షెల్, ఓకే, షెల్ n=1, దాన్ని ఏ షెల్ అంటారు? కే షెల్ అంటారు. ఓకేనా? n=2 దాన్ని ఏ షెల్ అంటారు? ఎల్ షెల్ అంటారు. n=3 ఉంటే థర్డ్ షెల్ని ఎం షెల్ అని పేరు పెట్టారు. n=4 అంటే ఫోర్త్ షెల్ని ఎన్ షెల్ అని పేరు పెట్టారు అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు నేర్చుకోవాలి. ఏంటిదంటే అసలు ఒక్కొక్క షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్.
ఓకేనా, నంబర్ ఆఫ్, ఇది చాలా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఈ మైనస్ రాస్తుంటే షార్ట్లో ఎలక్ట్రాన్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓకే ఇన్ ఈచ్ షెల్, ఇన్ ఈచ్ షెల్ ఎన్ని ఉండొచ్చు అంటే దానికి ఒక ఫార్ములా ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2n². అంటే ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ని మనం కానీ అకామిడేట్ చేయొచ్చు అంటే 2n². ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే షెల్ ఉంది కదా, అప్పుడు కే షెల్ తీసుకుంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండటానికి అవకాశం ఉంది, ఫార్ములా ప్రకారంగా కే షెల్ తీసుకుంటే ఎన్ని ఉండొచ్చు అంటే తీసుకోండి 2 ఇంటూ కే షెల్కి ఎన్ వాల్యూ ఎంత 1 కదా, అంటే 2 × 1² అంటే ఎంత వచ్చింది మనకి, 2 × 1² అంటే 2 కదా, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ షెల్ ఉంది కదా, ఎల్ షెల్ ఉంది కదా, ఈ ఎల్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు అంటే దానికి 2 మరి సెకండ్ షెల్ అంటే ఎల్ వాల్యూ n = 2 కదా, కాబట్టి 2² తీసుకుంటే 2 × 2 = 4, 4 × 2 = 8, సో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి 8 ఎలక్ట్రాన్స్, ఎక్కడ ఉండొచ్చు అంటే ఇక్కడ ఫస్ట్ షెల్లో ఇక్కడ ఎన్ని ఓన్లీ 2, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్కే పాసిబిలిటీ ఉంది. సెకండ్ షెల్లో ఎన్ని ఉంటాయి పాసిబిలిటీ ఉంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు అనమాట. థర్డ్ షెల్ తీసుకుందాం, థర్డ్ షెల్ తీసుకుంటే థర్డ్ షెల్ ఎం షెల్ తీసుకో, ఎం షెల్ తీసుకుంటే ఎం షెల్, ఈ ఎం షెల్లో 2 ఇంటూ అకార్డింగ్ టు ఫార్ములా ప్రకారం 2n² ఫార్ములా కదా, ఈ ఫార్ములా ప్రకారంగా 2 × 3² 2 × 3² అంటే 3 3 = 9, 9 2 = 18 అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట. 18 ఎలక్ట్రాన్స్. ఈ 18 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎం షెల్ ఉంటాయి. ఎం షెల్ ఎన్ని ఉండొచ్చు, మ్యాక్సిమం కెపాసిటీ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దట్ థర్డ్ షెల్ అంటే 18 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇంకో షెల్ ఉంది కదా, అలాగే ఎన్ షెల్ కూడా తీసుకుందాం. ఎన్ షెల్ తీసుకుంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు అంటే 2 × 4² దట్ ఈజ్ ఈక్వల్ టు 4 4 = 16, 2 = 32 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకి ఫోర్త్ షెల్లో 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు అంటే మ్యాక్సిమం కెపాసిటీ 32. ఒకవేళ ఇన్ కేసు ఫిఫ్త్ తీసుకుందాం అనుకోండి, ఫిఫ్త్ షెల్ తీసుకుంటే ఎన్ని ఉంటాయి మనకి 2 × 5² 2 × 5² అంటే ఎంత 5 = 25, 50 ఎలక్ట్రాన్స్ 50 ఎలక్ట్రాన్స్. ఒకవేళ ఇంకో షెల్ కనుక మనం డ్రా చేసినట్టయితే ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే 50 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమైందా? సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ గివెన్ షెల్ ఈజ్ 2n² ఫార్ములా, 2n². రిమెంబర్ దట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ ఫార్ములాలో n అంటే ఏంటంటే షెల్ నెంబర్ అన్నమాట. n అంటే ఏంటి, షెల్ నెంబర్. n = 1 2 3 4. n = 1లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఉండేది అంటే 2 ఎలక్ట్రాన్స్. n = 2లో అంటే ఎల్ షెల్ ఎన్ని ఉంటాయి అంటే 8 ఉంటాయి. n = 3 ఎం షెల్ ఎన్ని ఉంటాయి అంటే 18. n = 4 ఎన్ షెల్ ఎన్ని ఉంటాయి అంటే 32. అట్లా అండ్ సో ఆన్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద షెల్స్. ఇప్పుడు ఇంకొక టాపిక్ తీసుకుందాం, అదేంటంటే సబ్ షెల్స్. ఓకేనా, సబ్ షెల్స్. ఓకే, సబ్ షెల్స్. సబ్ షెల్స్ అంటే ఏంటి? సబ్ షెల్స్ అయితే మనకి ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ ఈ ప్లేస్లో చూపించినట్లుగా ఇక్కడ ఈ షెల్ కదా, n = 1 n = 2 n = 3 n = 4, వీటిని షెల్స్ అంటారు. అయితే ఎవ్రీ షెల్ కంటైన్స్ సబ్ షెల్స్. ఎవ్రీ షెల్ కంటైన్స్ అగైన్ సబ్ షెల్స్. అయితే ఏ షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి చూద్దాము. ఇక నంబర్ ఆఫ్ సబ్ షెల్స్ in a given shell equal to number of subshells in a given shell equal to n. Number of subshells in a shell. ఒక షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉండొచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు n.
అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది అటు చూడండి ఒకసారి. సో నంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ఏ షెల్ ఈక్వల్ టు ఎన్. అంటే ఇప్పుడు ఈ షెల్ తీసుకుందాం, కే షెల్ తీసుకో. కే షెల్లో కనుక కే షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉండొచ్చు? కే షెల్లో ఎన్ని ఉండొచ్చు? కే షెల్ ఎన్ వాల్యూ ఎంత అంటే 1 కదా. అంటే కే షెల్లో ఓన్లీ 1 సబ్ షెల్ ఉంటుంది అంట. ఎన్ ఈక్వల్ టు 1 కే షెల్ హ్యావింగ్ how many subshells? 1 subshell. ఓకేనా? n equal to 1 k shell having only 1 subshell. ఏంటి ఆ సబ్షెల్ పేరు ఏంటంటే దాని పేరు 1s. ఇంకా ఇటు గురించి డీటెయిల్గా చెప్పాలంటే మీకు నేను స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ వీడియో చేస్తాను. ఆ టైంలో మీకు క్వాంటమ్ నంబర్స్ అనేటువంటి వీడియోలో ఇవన్నీ కూడా క్లారిటీగా ఇస్తాను. ఓకేనా? ఓకే. సో n equal to 2, this is the L shell. ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి ఇక్కడ? 2 సబ్ షెల్స్. ఏంటి ఆ 2 సబ్ షెల్స్ అంటే 2s 2p. n equal to 3 తీసుకుందాం. n equal to 3, దీన్ని ఎం షెల్ అన్నాం కదా. ఎం షెల్ ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి? 3 సబ్ షెల్స్. వీటి పేర్లు ఏంటంటే 3s 3p 3d. 3s 3p 3d. ఇప్పుడు n equal to 4 తీసుకుంటే తీసుకున్నప్పుడు దాన్ని ఎన్ షెల్ అంటారు. ఈ ఎన్ షెల్లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అంటే 4 సబ్ షెల్స్ ఉంటాయి. అటు పేరు ఏంటంటే 4s 4p 4d 4f అనమాట. అర్థమైందా? ఇవి సబ్ షెల్స్. ఒకసారి మరలా షెల్స్ ఉన్నాయి. ఈచ్ షెల్లో సబ్ షెల్స్ ఉంటాయి. అయితే ఒక్కొక్క షెల్లో ఎన్నెన్ని సబ్ షెల్స్ ఉంటాయో అది దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఎన్ వాల్యూ మీద డిపెండ్ అవుద్ది. ఇప్పుడు n equal to 1 అంటే ఒక సబ్ షెల్ ఉంది. n equal to 2 ఉన్నప్పుడు 2 సబ్ షెల్స్. n equal to 3 ఉంటే 3 సబ్ షెల్స్. n equal to 4 ఉంటే 4 సబ్ షెల్స్. n equal to 1 సబ్ షెల్ 1s. n equal to L షెల్ 2 సబ్ షెల్స్ 2s 2p. n equal to 3 ఉన్నప్పుడు దాని పేరు m షెల్ కంటైన్స్ 3 సబ్ షెల్స్ 3s 3p 3d. n equal to 4 ఉన్నప్పుడు n షెల్ అంటారు దాన్ని, క్యాపిటల్ n షెల్. 4 సబ్ షెల్స్ ఉంటాయి 4s 4p 4d 4f. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ దట్ షెల్స్ అండ్ సబ్ షెల్స్. మరి ఇంకొక వీడియో ఈ షెల్స్ అండ్ సబ్ షెల్స్ మీద ఇంకొక పార్ట్ 2 చేయబోతున్నాను. ఈ పార్ట్ 2లో మీకు ఒక్కొక్క షెల్ని ఏమంటారు అంటే అది పార్ట్ 2లో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా షెల్స్ సబ్ షెల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ వీడియో కనుక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.